హాయ్ అండి. అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా విషయానికొస్తే, ఒకప్పుడు అంటే నందమూరి ఫ్యామిలీ అంటే ఇటు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ వీళ్ళ ఫ్యామిలీకైతే ఎన్టీఆర్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు బాలకృష్ణ వీళ్ళందరూ చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళనమాట. కలివిడిగా ఉండేవాళ్ళనమాట. సో, కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా బాలకృష్ణ గారైతే బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీద పంచుకొని అంటే ఆడియో ఫంక్షన్‌లకు రావడము, అంటే ఒకరి గురించి ఒకరు అంటే చెప్పుకోవడం, ఇట్లా నా బిడ్డలని బాలకృష్ణ గారు చెప్పడము, మా అన్న కొడుకులని ఈ విధంగా, ఇంకా మా బాబాయ్ గారు అట్లని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇలా మాట్లాడడం కొన్ని ఫంక్షన్లు అయితే ఇలా జరిగాయన్నమాట. వీళ్ళిద్దరూ అంటే ఇటు బాలకృష్ణ గారు, ఇట్లా జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ ఒకే వేదిక పైన నిలుచుకొని అంటే ఏదైనా ఫంక్షన్ కానీ అటెండ్ అయితే అసలు అభిమానులకైతే అంటే నందమూరి అభిమానులకైతే ఇదొక పండగ వాతావరణం అనమాట ఆ రోజు. సో, అంటే ఇద్దరు మెగాస్టార్లు, పెద్ద పెద్ద స్టార్లు, ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఇద్దరు స్టార్లు అనమాట. స్టార్లు ప్లస్ బంధం, ఒక తండ్రి కొడుకుల బంధం అనమాట. ఈ విధంగా ఉన్న వీళ్ళు ఒకే చోట కలిసి ఒక కుటుంబంలాగా కలిసి ఉంటే అది చూడడానికి అభిమానులు కావచ్చు, నందమూరి వంశానికి కావచ్చు, ఆ ఫ్యామిలీ కావచ్చు ఎంతో ఆనందంగా కలిసి ఉండేది. సో, కాలక్రమేణా ఏమైందో తెలీదు. కానీ వీళ్ళ మధ్య కొంచెం గ్యాప్ అయితే వచ్చినట్లు రూమర్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. అది నిజమా కాదని చెప్పేది. దానికి సంబంధించిగా ఇంకా ఈ మధ్య కాలంలో చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా అతని వాళ్ళ బాలకృష్ణ వాళ్ళ ఫంక్షన్‌కి వెళ్ళట్లేదు. అలాగే ఎన్టీఆర్ ఫంక్షన్‌లు కూడా బాలకృష్ణ వాళ్ళు ఎవరు రావట్లేదన్నమాట. సో, దీన్ని బట్టి చూస్తే వీళ్ళ మధ్య ఏదో సంథింగ్ ఏదో జరిగింది. అంటే కొంచెం దూరం పెరిగిందనే విషయాలైతే తెలుసుకోవచ్చనమాట. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే మాత్రానికి నందమూరి అభిమానులకు అదొక పండగ వాతావరణం. కానీ వీళ్ళు ఎప్పటికైనా కలిసి ఉండాలనే అభిమానులంతా కోరుకుంటున్నారనమాట. సో, కాబట్టి చూద్దాం అది కలుస్తారా? లేకపోతే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తారనేది ఇంకా భవిష్యత్తులో జరుగుతుందనమాట. సో, ఇంక కాకపోతే ఇంకా నందమూరి నుంచి నారా కుటుంబం అనమాట. నారా కుటుంబం అంటే నారా వారి ఫ్యామిలీ అంటే యాక్చువల్‌గా వీళ్ళ రక్త సంబంధం అనమాట. అంటే రాజకీయము ప్లస్ బంధము. అంటే బాలకృష్ణ గారు ఇంకా తన కూతుర్ని నారా లోకేష్ గారికి ఇవ్వడం. ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య ఒక బంధం ఉందనమాట. సో, ఇంకా రాజకీయంగాను ఇట్లా నందమూరి వంశానికి, నారా వంశానికి కూడా ఒక రిలేషన్ ఉందనమాట. సో, ఈ విధంగా చెప్పుకోవాలంటే జూనియర్ ఎన్టీఆర్ అయితే 2009లో టీడీపీ తరపున అయితే క్యాంపెయినింగ్ చేశారన్నమాట. ప్రచారం చేశారు. అప్పుడు భారీగా ప్రచారం చేసి అప్పుడు యాక్చువల్‌గా ఆయనకు యాక్సిడెంట్ కూడా అయిందనమాట. యాక్సిడెంట్ అయ్యి చాలా ప్రమాదంలో పడ్డారనమాట. సో, ఎందుకంటే ఇంక నందమూరి అంటే ఇది ఇంక నారావారి అంటే ఇంక తెలుగుదేశం పార్టీ వాళ్ళ తాతగారు స్థాపించింది. ఆ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేని ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ అప్పట్లో అయితే ప్రచారం చేశారు. చాలా బాగా జరిగిందనమాట అప్పుడు. అంటే అప్పుడు అందరూ నారా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ అందరూ కలివిడిగా చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు ఆ బంధం అయితే కొంతవరకు గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తుందనమాట. సో, ఇంకా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అయితే అంటే జూనియర్ ఎన్టీఆర్ నందమూరి అంటే బాలకృష్ణ ఆయన బర్త్‌డేకు ఏదైనా విషెస్ చెప్పినప్పుడు, ట్విట్టర్‌లో చేసినప్పుడు లేకపోతే బాలకృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఏదో పొగిడినప్పుడైతే అది చాలా అద్భుతంగా ఉండేదనమాట. సో, ఇప్పుడు అది కొంచెం లోపించిందని చెప్పాలి. ఇంకా ఇంకా ఇప్పుడు ఫైనల్‌గా విషయానికొస్తే యాక్చువల్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'వార్ 2' సినిమా అయితే ఈరోజు నైట్ నుంచి యాక్చువల్‌గా ప్రీమియర్ షోలు అయితే స్టార్ట్ అయిపోతాయి. అయితే ఇంకా ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రలో అనమాట. ఆంధ్రాలో ఈ ప్రీమియర్ షోలకు గాను టికెట్ల రేట్లు పెంచాలని ప్రొడ్యూసర్ రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. రిక్వెస్ట్ చేస్తే ఆయనకు అనుగుణంగానే టికెట్లు పెంచుకోవచ్చనేసి ఆంధ్ర ప్రభుత్వం అయితే సానుకూలంగా స్పందించింది. ఆ జీవో కూడా పాస్ చేసిందనమాట. సో, పాస్ చేసినందుకు అంటే ఆ సినిమాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినందుకు ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా అయితే ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అనమాట కందుల దుర్గేష్ గారికి ప్రత్యేకంగా అయితే కృతజ్ఞతలు అయితే చెప్పుకున్నారనమాట. సో, ఇప్పుడు ఇంకా కాసేపట్లో ఈ సినిమా అంటే ఇంకా ఈరోజు నైట్ నుంచే ఇంకా ప్రీమియర్ షోలు అయితే స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ ఈ సందర్భంలో అంటే సినిమాని ఏదో ఒక విధంగా అంటే ఒక మంచి పబ్లిక్‌లోకి తీసుకెళ్ళాలి. ఈ సినిమాని బాగా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా జరిగింది. ఆ ప్రయత్నాలకి ఆంధ్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి టికెట్ల రేట్లు పెంచుకోవచ్చని కూడా చెప్పిందనమాట. కాబట్టి ఇంకా ఈ సినిమాలకైతే అన్ని విధాలా ఇంకా అభిమానుల దగ్గర నుంచి ఇక పార్టీ పరంగా కావచ్చు, ఇంకా పొలిటికల్ పార్టీ అంటే ఇంకా వాళ్ళ బంధుత్వం కాబట్టి ఇక పార్టీ పరంగా కావచ్చు, ఇంకా ఫ్యామిలీ పరంగా కావచ్చు మంచి సపోర్ట్ అయితే లభించినట్టుంది. సో, ఈ సినిమా ఇంకా ఇంకా కొద్దిసేపట్లో అంటే ఒక 9 అంటే నైట్‌లోనే ఇంకా ప్రీమియర్ షోలు అయితే స్టార్ట్ అవుతాయి. సో, చూడాలి ఇంకా రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది. వీళ్ళందరి సపోర్ట్‌తో దూసుకెళ్తున్న ఈ 'వార్ 2' సినిమాను సూపర్ సక్సెస్ అవ్వాలనేసి మనం కోరుకుందాం. సో, కాసేపటికి అంతే ఈ రిజల్ట్ అయితే తెలిసిపోతుందనమాట.
అంటే సినిమా ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది మనకు రిజల్ట్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇది ఇవాల్టి విషయము. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. నమస్తే.